మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అమెరికా తక్కువ అంచనా వేసింది. అమెరికా అనుకునే దానికంటే ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కేవలం గల్ఫ్ దేశాల వరకే పరిమితం కాకుండా సైప్రస్ వరకు క్షిపణులు ప్రయోగించింది. దీంతో అమెరికా ఆలోచనలు పడ్డట్టుగా తెలుస్తోంది. ఇరాన్పై ఎన్ని దాడులు జరుగుతున్నా ఆ దేశం ఎక్కడా వెనుకడుగు వేయటం లేదు. ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తూనే ఉంది. ఏకంగా 13 దేశాల్లో ఉన్న అమెరికా బేస్లు టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. ఖమేనీ మరణించిన ఐఆర్జీసీ మాత్రం దూసుకుపోతుంది. ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాల గగనతలాలు మూసేయటమే కాకుండా యుద్ధం ఆపాలని సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయి. ఇరాన్ దాడులు తక్షణమే ఆపాలని సంయుక్తంగా ప్రకటించాయి. ఇరాన్ దాడి ఆపకపోతే తమను తాము రక్షించుకుంటామని హెచ్చరించాయి. ఖతార్, సౌదీ, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ సంయుక్తంగా ఈ ప్రకటన రిలీజ్ చేస్తాయి. మరోవైపు కువైట్లో కూలిన విమానాలపై అమెరికా స్పందించింది. ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి మద్దతుగా వెళుతున్న తమ 3 F-15 జెట్ విమానాలు కూలిపోవడంపై యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పందించింది. పొరపాటున కువైట్ డిఫెన్స్ ఫోర్సెస్ వీటిని కూల్చేసినట్టుగా తెలిపింది. ఈ ప్రమాదం నుంచి 6 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారిని రక్షించినట్టుగా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. కూల్చివేతలు కువైట్ కూడా అంగీకరించిందని తెలిపింది.